అనంతపురం జిల్లా ధర్మవరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. माफिया और कन्वर्जन के खिलाफ अपनी लड़ाई लड़ रहे हैं। मैं ये लड़ाई को ताकत देने के लिए यहाँ आया हूँ। మిత్రులారా, ఈ రాష్ట్రంలో అవినీతికి, అస్తవ్యస్తతకి, అరాచకానికి, కన్వర్షన్లకి అంటే మత మార్పిడిలకి పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకమై పోరాడుతున్నాయి. ఆ పోరాటానికి మద్దతు తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. भाई और बहनों, देश भर में चुनाव चल रहा है, लोकसभा का चुनाव चल रहा है। आंध्र प्रदेश में लोकसभा और विधानसभा दोनों का चुनाव चल रहा है। మిత్రులారా, దేశమంతా లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. पूरा अनुवाद करो यार। देश में लोकसभा का चल रहा है, बोलो तुम, बोलो बोलो। बताया सर, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా జరుగుతున్నాయి. పూరా దియా క్యా సర్? लोकसभा के 2 फेज का चुनाव समाप्त हो चुका है। లోక్సభ 2 ఫేజుల ఎన్నికలు పూర్తయ్యాయి. 2 फेज में मोदी जी सेंचुरी लगाकर बहुत आगे निकल चुके हैं। ఇప్పటిదాకా జరిగిన 2 విడతల ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు సెంచరీ ఇప్పటికే కొట్టేసి చాలా ముందుగా వెళ్ళున్నారు. और तीसरे फेज में 400 पार की ओर आगे बढ़ने वाले हैं। ఇక 3వ విడత ఎన్నికల్లో 400 సంఖ్యను దాటి ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు. मुझे यहाँ आते वक्त दिल्ली के पत्रकारों ने पूछा, आप आंध्र प्रदेश में टीडीपी और जनसेना से अलायंस किया है, आपके अलायंस का मकसद क्या है, उद्देश्य क्या है? నన్ను ఢిల్లీలో పత్రికారులు అడిగారు, పత్రికా మిత్రులు, మీరు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో, జనసేనతో ఇదిపై పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వెనుక ప్రధాన కారణం ఏంటని వారు అడిగారు. भाई और बहनों, मैं आज ये सभा में मोदी जी, चंद्रबाबू जी, भारतीय जनता पार्टी, टीडीपी और पवन कल्याण के अलायंस का उद्देश्य बताना चाहता हूं। నేను ఈ రోజు విశాల సభలో మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కలిసి నడుస్తున్నారు అనే విషయానికి నేను సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. हम अपराध को आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं। మేము ఆంధ్రప్రదేశ్లో ఈ గూండాగిరిని, నేరస్తుల్ని అరికట్టడానికి, అరాచకాల్ని అరికట్టడానికి ఇవాళ మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से ये रैंपड करप्शन को समाप्त करने के लिए अलायंस किया है। పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా సమాప్తం పలకడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है। ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతున్న భూమి మాఫియాని అరికట్టడానికి మేము ఈ పొత్తు పెట్టుకున్నాం. और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है। ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అమరావతిని మళ్ళీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి పునఃస్థాపితం చేయడం కోసం మేము పొత్తు పెట్టుకున్నాం. भगवान तिरुपति बालाजी की पवित्रता को फिर से प्रस्तापित करने के लिए अलायंस किया है। ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను మళ్ళీ కాపాడడం కోసం ఈ మేము పొత్తు పెట్టుకున్నాం. और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है। చివరికి ఏదో ఉన్నతమైన, ఉత్కృష్టమైన తెలుగు భాషను పరిరక్షించడానికి మేము పొత్తు పెట్టుకున్నాం. भाई और बहनों, ये जगन जी की जो सरकार है वो तेलुगु भाषा को समाप्त कर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है। जगन बाबू, कान खोलकर सुन लो, जब तक भारतीय जनता पार्टी है हम तेलुगु भाषा को समाप्त नहीं होने देंगे।
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను సమాప్తం చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ సభ నుంచి నేను చెప్తున్నాను, చెవులు రిక్కించి విను. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను సమాప్తం చేయగలిగిన దమ్ము ఎవరికీ లేదు.